హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, కర్ణాటకలోని హుసూర్లో ఒక అడ్వకేట్ని పట్టపగలి అతి దారుణంగా కోర్టు ఆవరణలోనే చంపడం ఇప్పుడు సంచలనంగా మారింది సార్. సో ఆయన అక్కడ పడి ఉన్న చుట్టుపక్కల జనాలున్నా కూడా ఎవరు కూడా వెళ్ళి సహాయం చేసేంత పరిస్థితి అక్కడ కనబడలేదు అంటున్నారు. మరి ఏం జరిగింది ఈ ఇష్యూలో, ఎవరు చంపారు, మీరేం చెప్తారు సార్ ఇష్యూకి సంబంధించి? అతి దారుణమైన సంఘటన. విజువల్స్ కూడా నేను కూడా చూశాను. అది ఎవరో ఎక్స్లో షేర్ చేశారు. పట్టపగలు దాదాపు 10 గంటల ప్రాంతంలో హొసూరు దగ్గర అనేకల్ అంటారు, అది బార్డర్ అనమాట. కర్ణాటకకి తమిళనాడుకి బార్డరు, స్మాల్ టౌను. ఈ అనేకల్ కోర్టు ఉంది. ఆ కోర్టు ఆవరణలో కన్నన్ అనే ఒక అడ్వకేట్ని, ఆనంద్ అనే ఒక లీగల్ అసిస్టెంట్ కోర్టులో అతను చంపేశాడు. పట్టుపగలు అతను కోర్టు ఫైల్స్ అన్ని చేతిలో పట్టుకొని నల్ల కోట్ వేసుకొని వెళ్తున్నాడు. ఇతను మామూలు సివిల్ డ్రెస్లో వచ్చాడు. బాగా కత్తి తీసుకొచ్చి అతన్ని మెడ మీద నరికాడు. అతను కింద పడిపోయి తనకలాడుతున్నాడు. అందరూ ఆగిపోయారు, బైక్లు వెళ్ళేవాళ్ళు, మనుషులు అందరూ అదేంటంటే రద్దీగా ఉన్న ప్రాంతం, కోర్టుకి జస్ట్ బయట అంతా ఫుల్ రద్దీగా ఉంది. ఎవరి పనులలో వాళ్ళు వెళ్తున్నారు. అందరూ ఆగిపోయారు. ఎవరికి ఏం చేయాలో తోచలేదు. అతను నింపాదిగా కూల్గా మళ్ళీ కత్తి కింద పడిపోయింది, కత్తిని తీసుకొని మళ్ళీ తలని నరుకుతున్నాడు. సో నిజానికి ఆ దశలో ఆపుంటే కూడా అతను బతుకుండేవాడు. ఎందుకంటే అతను చెయ్యిలా అంటున్నాడు, కదులుతున్నాడు బాగానే. అప్పుడు కూడా ఎవరైనా వీళ్ళు ఒక 10 మంది వెళ్ళి అతని మీద పడి ఆపుంటే కూడా బతుకుండేవాడు. కానీ ఎవరికి ఆ ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు భయంలో ఉండిపోతారు. 10 మంది వెళ్ళాలంటే కూడా వాళ్ళని ఎవరు ఆర్గనైజ్ చేయాలా. అటువంటి ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ టైంలో కత్తితో తమ మీదకి నరకచ్చు అనే చాలా సంఘటనలు, అలా జరిగిన సంఘటనలు ఉన్నాయి, అలాగే చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అందువల్ల భయం ఉంటుంది జనాలకి. సో ఏదేమైనా ఒక దిగ్భ్రాంతికరమైన విజువల్స్ అని చెప్పాలి. అది చూసి లాయర్లంతా కూడా, అక్కడ చుట్టుపక్కల లాయర్లుగా అంతా కూడా తిరుగుతున్నారు. లాయర్లంతా కూడా ఒక్కసారిగా జడ్చుకున్నారు, భయభ్రాంతం చెందారు. సో దాంతో ఈ లోపల పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. బట్ అప్పటికే అతను చనిపోయాడు, కన్నన్ అన్నారు. సో ఆల్రెడీ తమిళనాడులో అంతకు 2 రోజుల ముందే ఒక స్కూల్లో టీచర్ని కూడా ఇలాగే పట్టపగలో అతి దారుణంగా చంపేశాడు. రమణ అనే టీచర్ని మదన్ అనే ఒక యువకుడు పెళ్లి చూపులైనాక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందనే కారణంతో స్కూల్లో చంపేశాడు. అంతకుముందు హాస్పిటల్లో వాళ్ళ అమ్మకి క్యాన్సర్ పేషెంట్, ఆమెకు రాంగ్ మెడిసిన్ ఇచ్చాడని ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ని ఒక కుర్రవాడు వెళ్ళి చంపేశారు. ఇలాగ తమిళనాడులో ఈ మధ్యకాలంలో అతి భయంకరంగా పట్టపగులు, నడివీధులు హత్యలు అనేవి బాగా పెరిగింది. డిఎంకే ప్రభుత్వంలో ఇటువంటి అరాచకాలు, దారుణాలు ఎక్కువైనాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. మామూలుగా ఆలోచిస్తే ఇప్పుడు ఈ హత్యను ప్రభుత్వం ఎలా ప్రివెంట్ చేస్తుంది తెలియదు కదా. ప్రివెంటింగ్ అనేది కష్టం. ఇప్పుడు టీచర్ మర్డర్ అయినా, డాక్టర్దైనా, ఇక్కడ లాయర్దైనా ప్రివెంట్ ఎలా చేయాలి అనే దగ్గర ఎవడు కూడా ఏమి సమాధానం విమర్శించే వాళ్ళు కూడా జరిగిపోయినాక దాన్ని సీరియస్గా పట్టించుకోవడం, బాధితులకి నష్టపరిహారం ఇవ్వడం, ఆ కేసుని త్వరగా ముందుకు తీసుకెళ్ళడం, ఇలాంటివి అవసరం. అటువంటి సెన్సేషనల్గా జరిగిన వాటిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి త్వరగా శిక్ష పడేట్టుగా చేయడం అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా కూడా దొరికిపోతారని తెలిసే చంపినవాడు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో అతనికి తెలుసు కెమెరాలు ఉంటాయి, నన్ను ఈజీగా దొరికిపోతాను. స్కూల్లో చంపిన వాడికి తెలుసు, అందరి మధ్య చంపుతున్నారంటేనే అందరికీ తెలుసు. వాళ్ళు ఏంటంటే ప్రిపేర్ అవుతారు మెంటల్గా. నేను దొరికినా పర్వాలేదు, జైల్లోకి వెళ్ళిపోయిన పర్వాలేదు, నాకు ఉరిశిక్ష పడినా పర్వాలేదు అనుకొని ప్రిపేర్ అయ్యి జరిగే హత్యలు ఇవి. ఎస్కేప్ అవ్వాలనుకునే హత్యలు కాదు ఇవి. అంటే ఇటువంటి ప్రపంచంలో అనేక సార్లు జరుగుతూనే ఉంటాయి. దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అది. అయితే ఈ కన్నన్ అనే అడ్వకేట్ని ఆనంద్ అనే ఒక లీగల్ అసిస్టెంటు ఎందుకు చంపాడు అనే దగ్గర ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆనంద్ అనే లీగల్ అసిస్టెంటు కన్నన్ అనే అడ్వకేట్ దగ్గర పనిచేశాడు గతంలో. పనిచేసినప్పుడు ఇతను ఇంటికి రావడం ఇవన్నీ జరిగాయి. వీళ్ళ భార్యతో ఇతను అఫైర్ పెట్టుకున్నాడు. ఆనంద్ భార్యతో కన్నన్ అనే అడ్వకేటు అఫైర్ పెట్టుకున్నాడు. ఈ అఫైర్ విషయం ఆనంద్కి తెలిసింది. ఆనంద్ 2-3 సార్లు గొడవ పడ్డాడు, కానీ అతను బలం ఉంది, మంచి అడ్వకేటు, ఇతనేమో అసిస్టెంటు,
అతన్ని ఏమీ డీల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి కన్నన్ కూడా వీడు నా దగ్గర పనిచేసేవాడు వీడేందులే అన్నట్టుగా ఆ డామినేట్తో చేస్తున్నాడు. ఇది కొన్ని ఏళ్ల నుంచి ఈ ఆనంద్లో కోపం పేరుకుపోతూ వస్తుంది. పేరుకుపోయి ఇక నేను నా భార్య నాకు దక్కదు, నా భార్య నా మాట వినదు, వీడు బతుకున్నంతకాలం నా భార్య నాతో ఉండదు హ్యాపీగా అని ఒకటి. రెండవది, ఇతను ద్రోహం చేశాడు, నేను ఇతని దగ్గర కష్టపడి పనిచేస్తుంటే నా భార్యతోనే అఫేర్ పెట్టుకుంటాడు, వీడెంత నీచుడు అన్న ఒక ఆగ్రహం. తర్వాత తను వేరే రకం కూడా హ్యూమిలియేట్ చేశాడని చెప్తున్నారు. అతను కింద పనిచేసేవాడు కాబట్టి అతన్ని రకరకాల పద్ధతుల్లో హ్యూమిలియేట్ చేయడం, అవన్నీ తిట్టడం, ఇవన్నీ చేశాడు. వీటన్నిటి నుంచి అతను ఎప్పటి నుంచో లోపల పేరుకుపోతున్న కోపం కావచ్చు, అసహనం కావచ్చు, ఒక తీవ్రమైన ధర్మాగ్రహం అంటారు, రైటస్ ఇండిగ్నేషన్. అటువంటి ఒక రైటస్ ఇండిగ్నేషన్ ఇతనిలో పేరుకుపోయి ఇతను ఇంకితన్ని చంపేయాలి, మన జీవితం నాశనం అయిపోయినా పర్లేదు అన్న ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇది ఒక రోజులో వచ్చింది కాదు. మనం వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా చెప్పుకున్నాం, ఈ యాంగిల్ ఉంది. వివేకానంద రెడ్డికి కూడా అమ్మాయిలు పిచ్చుందని చెప్తారు. అందుకని A2గా ఉన్న సునీల్ యాదవ్ వాళ్ళ భార్య, మరి మదర్ నాకు తెలీదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, తర్వాత A3గా ఉండే ఉమాశంకర్ వాళ్ళ ఇంట్లో స్త్రీలతో కూడా అతను మిస్బిహేవ్ చేశాడు. అందుకని వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని ఇతని హత్యలో పాల్గొన్నారనేది ఒక కారణంగా చెప్తారు. అది సిబిఐ అయితే ఈ వాదనతో ఏకీభవించట్లేదు, కానీ మరి వాళ్ళిద్దరు ఎందుకు పాల్గొన్నారు అనే దానికి అక్కడ కారణం అయితే ఇది కారణం అని చెప్తారు. సో అది నిజమో కాదు పక్కన పెడితే ఇలాంటివి చాలా జరుగుతాయి. అంటే మన పవర్ను ఉపయోగించుకొని మన కింద పనిచేసే వాళ్ళ స్త్రీలతో అఫేర్ పెట్టుకోవడం అనేది కామన్గా జరిగేది. ఎందుకంటే వీడికి పవర్ ఉంటుంది. ఆ స్త్రీలకు కూడా ఏంటంటే తన భర్తకి యజమాని పట్ల ఒక రకమైన తెలియని, జనరల్గా చాలామంది స్త్రీలలో పవర్ పట్ల ఒక ఆరాధన ఉంటుంది, మనుషులందరిలో ఉంటుంది. స్త్రీలు అఫేర్ పెట్టుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే అధికారము, డబ్బు ఉన్న వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవ్వడం అనేది స్త్రీలలో ఒకానొక అంశంగా సైకాలజిస్టులు ఎప్పుడో చెప్పారు. అలాగా అంటే ఒక పాపులర్ వ్యక్తితో కానీ, చాలామంది అమ్మాయిలకి పాపులర్ హీరోలతో ఎందుకు వాళ్ళని కలవాలని, నేను కలిస్తే హగ్ చేసుకుంటా, ముద్దు పెట్టుకుంటా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే ఒక రకమైన పాపులర్, పవర్ఫుల్, రిచ్ మేల్స్తో ఉండే ఒక ఇది సైకలాజికల్గా వీళ్ళకి ఒక అట్లాంటి వాళ్ళతో ఉండడం అనేది వాళ్ళకి నచ్చుతుంది. సో అలాగా ఈమె కూడా అతనితో ఉండొచ్చు. బట్ అతను ఊహించి ఉన్నాడు వీడు ఈ స్థాయికి వెళ్తాడని, కన్నన్ అనేవాడు ఊహించున్నాడు. ఇప్పుడు ఆనంద్ పరిస్థితి ఏంటి? అతను ఇంకా ఒక బతుకే వేస్ట్ అనే ఫీలింగ్లో వచ్చేసింది. భార్య, తను ఎంత ప్రేమించే భార్య ఎలా ఫేస్ చేసింది. సో అతనికి భార్య మీద కంటే ఇతని మీద కోపం, ఎందుకంటే ఇతనే అమ్మాయిని ట్రాప్ చేశాడని. చాలామంది భర్తలకి ఏంటంటే తమ భార్యలు తమకంటే పవర్ఫుల్ వాళ్ళనితో అఫేర్లు పెట్టుకున్నప్పుడు తన చేతగాని తనం గుర్తొస్తుంది. నేను ఒక తక్కువ, నేను చేతగానివాడిలాగా అయిపోయాను, అందుకే నా భార్య నాకంటే ఇదిగా ఉన్న వాళ్ళని పెట్టుకునింది అఫేర్ అన్న ఒక న్యూనత భావం కూడా ఇతనిలో ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఇతను ఈ హత్య ద్వారా అతని కంటే పవర్ఫుల్, తను అనుకుంటే అతను బతుకుతాడు, తను అనుకుంటే అతను చనిపోతాడు అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఇతనికి వస్తుంది. కానీ దీనివల్ల ఏమవుతుంది, ఇతని లైఫ్ అంతా నాశనం అయిపోయింది, ఆయన భార్య లైఫ్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆమె అందరికీ తెలిసిపోయింది, అందరూ ఆమెను చాలా హీనంగా చూస్తారు. ఇప్పుడు ఆమె లైఫ్ కూడా రూయిన్ అయిపోయింది. ఇతను ఖచ్చితంగా ఏంటంటే పబ్లిక్గా దొరికాడు, కత్తి దొరికింది, అంటే మర్డర్ వెపన్ దొరికింది, అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇతనికి ఉరిశిక్ష కాకపోయినా కనీసం లైఫ్ అయితే పడుతుంది. మినిమం 14 నుంచి 18 ఏళ్ళు ఇతను జైల్లో అయితే ఉండాల్సి ఉంటుంది, కనీసం లైఫ్ లాంగ్ కాకపోయినా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇటువంటి తన భార్య వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్స్ని అంతా ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటనే దగ్గరే మనకి మెంటల్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పటికీ సమాజంలో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్తో కలవడం అనేది చెయ్యం మనం. ఎందుకంటే ఎక్కడైనా మనం మెంటల్ హెల్త్ డాక్టర్ దగ్గరికి ఒక సైకాటిస్ట్, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నామని వేరే వాళ్ళకి తెలిస్తే వాడికి ఏదో మెంటల్ ఇష్యూస్ ఉన్నారా, జాగ్రత్తగా ఉండు అంటే ఒక పిచ్చిలాగా. నిజానికి పిచ్చి అనేది కాదు, మెంటల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి. ప్రతి మనిషికి
ఫిజికల్గా హెల్త్ ఎట్లా ఉంటుందో మెంటల్గా హెల్త్ ఇష్యూస్ కూడా మనందరికీ ఉంటాయి. మనందరం కూడా అది వచ్చినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి పోయి నాకు ఇట్లా ఇష్యూ ఉంది సార్ అని మాట్లాడుకోవాలి. లేదు మన క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్తో బాగా కొంత ఓపెన్గా ఉండి నాన్ జడ్జిమెంటల్గా ఉండి వీళ్ళు మన సమస్యను వింటారు అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఇతనికి కానీ కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ తీసుకొని ఉంటే ఈ ఆనంద్ అనేవాడు ఇతన్ని చంపే స్థాయికి వెళ్ళి ఉండడు. సరే వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారులే, నాకు నన్ను వద్దనుకున్నప్పుడు నా భార్యతో నాకు మాత్రం ఏం పని అని ఇతను బయటకు వచ్చి ఇతను బతుకుండొచ్చు, ఇతనికి నచ్చిన ఇంకొక అమ్మాయితో ఇతను సంబంధం పెట్టుకోవచ్చు, అవేవో ఉండేది. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, ఒక దెబ్బకి 3 జీవితాలు నాశనం అయిపోయి మేబీ వాళ్ళ మీద డిపెండ్ అయిన మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంటుంది. దీనికి అన్నిటికి కారణం ఏంటంటే ఇతను చేసిన తప్పు నో డౌట్, ఎవరు కన్నన్, కానీ దానికి హత్య చేసే వరకు ఇతను వెళ్లకుండా ఉండడం అనేది ఉండాలి, కానీ జరిగిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.